యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం. చిన్నపిల్లలకి సంబంధించి స్టడీస్ని చాలామంది బద్దకిస్తూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ చేయలేరు. పేరెంట్స్కి కూడా అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంటుంది. స్మార్ట్గా ఎలా చదివించాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి మనం టెక్నిక్ చెప్పొచ్చు. చాలామందికి ఎక్కువగా మొబైల్ ఎప్పుడు అలవాటు అయిపోయిందంటే ఈ కరోనా టైం నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు అలవాటు అయిందనమాట. ఎందుకంటే పేరెంట్స్ అటు పిల్లల్ని బయటికి పంపలేక, స్కూల్కి పంపలేక, కంప్లీట్గా ఒకటే దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టమైంది. కాబట్టి ఓవరాల్గా ఇంకా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలని మొబైల్ ఇచ్చారు. సో అలా ఇచ్చిన ఆ మొబైల్ ఆఫ్టర్ కరోనా కూడా దాని నుంచి బయటపడలేకపోతున్నారు. అంటే కంప్లీట్గా బందీ అయిపోయారు. అప్పుడు అలవాటు చేసిన మొబైల్ ఇప్పుడు తీసేయడానికి పోతే పిల్లలు కూడా చాలా ఇబ్బందిగా, ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారు. అయితే మొబైల్ని ఖచ్చితంగా ఒక్కసారిగా వాడిన దాన్ని అవాయిడ్ చేయండి అంటే కష్టం. కాకపోతే ఎక్కడ అవసరమో, ఎక్కడ అత్యవసరం, ఎక్కడ అనవసరం అనేది చూసుకొని అత్యవసరం అవసరం దగ్గర వాడండి, అనవసరం దగ్గర పక్కకు పెట్టండి. ఎందుకంటే ఈ టెక్నాలజీ యుగంలో టెక్నాలజీని వాడుకుంటే తప్పిస్తే మనం ముందరికి వెళ్ళలేము. అప్పుడే మనం అప్డేట్ అవుతాం, లేదంటే అవుట్డేట్ అవుతాం. కాబట్టి సరే, మొత్తానికైతే పిల్లలు మొబైల్స్ చూస్తుంటారు. అయితే మొబైల్ చూడడం వల్ల అనవసరమైన విషయాలు చూస్తే టైం వేస్ట్, అలాగే హెడేక్, అనవసరమైన వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంటుంది. సో పిల్లలు మొబైల్ వాడుతున్నా వాళ్ళని కాన్సన్ట్రేషన్గా ఉంచి, సో దాని నుంచి కూడా ఏదైనా నేర్చుకుంటే బెటరే కదా. ఏదో అనవసరమైన విషయాలు చూసే కంటే మొబైల్ నుంచి కూడా వాళ్ళు కొంత జ్ఞానం నేర్చుకుంటే బెటర్. కాబట్టి సో పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ కూడా ఈ యాప్స్, ఇప్పుడు మనం ఏదైతే వీడియోలో చెప్పబోతున్నామో ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని, ఈ యాప్స్ కూడా మనం అన్ని చెప్పే యాప్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా నేర్చుకుంటుంటారు. అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు స్టడీస్ కూడా వస్తుంది, కొంత నాలెడ్జ్ కూడా తీసుకుంటారు. దాంట్లో ఫస్ట్ యాప్ వచ్చేసి ఖాన్ అకాడమీ కిడ్స్ మేడం. దీంట్లో నెంబర్స్, లెటర్స్ ఈజీగా ఎలా పిల్లలకి గుర్తుపట్టాలి నేర్చుకోవాలనే విషయాన్ని నేర్పిస్తారు. అయితే నెంబర్స్ ప్లస్ లెటర్స్తో పాటు ఎనిమల్స్ నేమ్స్ ప్లస్ కలర్స్, అంటే రెడ్, వైట్, బ్లూ పిల్లలకి ఎలా పరిచయం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫజిల్స్ ఎలా కంప్లీట్ చేయాలి. అంటే చిన్న చిన్న ఫజిల్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ 4 బాక్సెస్, 5 బాక్సెస్, 6 బాక్సెస్ అట్లాంటి చిన్న చిన్న ఫజిల్స్. నెక్స్ట్ యానిమేటెడ్ పిక్చర్స్ ద్వారా ఈ ఖాన్ అకాడమీ కిడ్స్ అనే యాప్లో పిల్లలకి నంబర్స్, లెటర్స్, యానిమల్ నేమ్స్, కలర్స్ అన్నీ కూడా ఈజీగా నేర్పిస్తారు. అయితే ఈ యాప్లో 1,50,000 ఎక్సర్సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మేడం పిల్లలకి. కాబట్టి ఈ యాప్ మనం ఎవరైతే డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా, అంటే ఆ టైంలో ఫోన్తో ఎంగేజ్ చేయొచ్చు, అలాగే మంచి మంచి స్కిల్స్, నాలెడ్జ్ కూడా తక్కువ టైంలో అందించవచ్చు మేడం. నెక్స్ట్ వచ్చేసి స్కెచ్ బుక్ ప్రో అండ్ కిడ్స్ డూడుల్. ఈ యాప్ అనేది పెయింటింగ్కి సంబంధించిన యాప్ మేడం. చిన్నపిల్లలకి బాగా ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే పెయింటింగ్, కలర్స్ వేయడం, బొమ్మలు గీయడం. అయితే ఇది కూడా పిల్లలకి చాలా మంచిగా ఎంగేజ్ చేసే యాప్, అలాగే మంచి స్కిల్స్, వాళ్ళ అభిరుచిని, క్రియేటివిటీని పెంచే యాప్ మేడం. అయితే ఈ యాప్ ద్వారా పిల్లలు బ్రెయిన్ పవర్, అలాగే వాళ్ళ కొత్తగా ఆలోచించడం, కొత్తగా బొమ్మలు గీయడం కూడా ఈ యాప్లో చేయొచ్చు మేడం. అయితే ఈ యాప్లో పిల్లలు కొన్ని బొమ్మలు గీస్తుంటారు. అయితే ఇలా వాళ్ళు గీసిన బొమ్మలని ఒక ఫైల్లో భద్రపరుచుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ యాప్లో. సో ఇది కూడా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ స్కూల్ యాప్. ఇది 3 to 5 years కిడ్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మేడం. అయితే దీంట్లో ఏముంటుందంటే ఇంగ్లీష్లో జస్ట్ లెటర్స్ A to Z, నెక్స్ట్ నంబర్స్ 1 to 20 నేర్పించడానికి ఇది మంచి యాప్. అయితే దీంట్లో షేప్స్, కలర్స్ అండ్ మ్యాచింగ్ చేయడం ద్వారా ఎక్కువగా ఇంగ్లీష్ లెటర్స్ అండ్ నెంబర్స్ నేర్పిస్తారు. అయితే దీంట్లో ఫిషెస్ని మూవ్ చేయడం, ఫిషెస్ని టచ్ చేయడం ద్వారా వీళ్ళు నంబర్స్ అండ్ లెటర్స్ ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి ఇది కూడా చాలా పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్గా లెర్నింగ్ అనుకోవచ్చు. ఎస్ మేడం. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంటే టచ్ చేసినప్పుడు అది కదులుతుండడం ఒక రియాలిటీగా ఉంటుందన్నమాట ఈ యాప్లో. సో నెక్స్ట్ వచ్చేసి బోలో యాప్. ఇది మన గూగుల్ దీన్ని రెడీ చేసింది మేడం. ఈ యాప్ వచ్చేసి తెలుగు అండ్ లోకల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఈ యాప్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ అండ్ రీడింగ్ స్కిల్స్ని నేర్చుకోవచ్చు అనమాట ఈ యాప్ నుంచి. ఇది కొంచెం పెద్ద పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. ఈ బోలో యాప్లో దియా అనే ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ ఉంటుంది మేడం. ఈ క్యారెక్టరే పిల్లల చేత పదాలు పలికించడం, కొత్త పదాలు నేర్పించడం, అలాగే స్పెల్లింగ్ నేర్పించడం అనేది కూడా ఈ బోలో యాప్లో ఈ దియా అనే యానిమేటెడ్ రోల్ ఏదైతే ఉందో అది చాలా బాగా నేర్పిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రైమ్స్ అండ్ లాంగ్వేజ్ వర్డ్స్. ఎక్కువగా ప్రతిసారి కూడా రిపీటెడ్గా కొత్తగా రోజు కొత్తగా అప్డేట్ అవుతూ ఈ యాప్ ఉంటుంది. కాబట్టి ఈ యాప్ ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది, బోలో యాప్. నెక్స్ట్ వచ్చేసి ఉక్లు యాప్. ఇది స్కావెంజర్ హంటర్ గేమ్ లాంటిది మేడం. అంటే ఇక్కడ ఏముంటుందంటే పిల్లలకి కొత్తగా స్పెల్లింగ్స్ నేర్చుకుంటుంటారు కొంతమంది. అంటే అదొక స్పెల్లింగ్ చూపించి ఆ స్పెల్లింగ్ చెప్పడం ద్వారా అక్కడ ఒక కార్డుని దాచిపెడతారు. ఆ దాచిపెట్టిన కార్డుని ఇదే యాప్లో కొన్ని క్లూ వర్డ్స్ ఇస్తుంటుంది అనమాట.
యాపే కొన్ని క్లూ వర్డ్స్ ఇస్తుంది. ఆ క్లూ వర్డ్స్ని బేస్ చేసుకుని అక్కడ ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని కనిపెడితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో ఇదొక ఫన్ గేమ్ లాంటిది ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇది కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. చిన్నగా అంటే ఇప్పుడిప్పుడే వొకాబులరీ డెవలప్ అవుతున్న పిల్లలకి ఈ యాప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. నెక్స్ట్ వచ్చేసి నర్సరీ రైమ్స్ యాప్. ఈ యాప్లో మేడం 25 రైమ్స్ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఇంగ్లీష్ లెటర్స్, చిన్న పదాలు కూడా ఈ యాప్లో ఉంటాయి. దీంట్లో ఎనిమల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అంటే ఒక్కొక్క ఎనిమల్ ఎలా అరుస్తుంది, ఏం తింటుంది, ఎక్కడ ఉంటుంది అనే విషయాల్ని ఈ యాప్లో చెప్తారు. లైక్ ఈ రైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ లిజనింగ్ స్కిల్ నేర్పిస్తారు. అంటే ఎక్కువ వినడం ద్వారా ఎక్కువ మాట్లాడడం వస్తుంది. కాబట్టి రైమ్స్ అనేది చిన్నప్పుడు అందుకే మనకు స్కూళ్ళలో కూడా ఎక్కువగా రిపీట్ చేస్తుంటారు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏబీసీ కిడ్స్ యాప్. ఇది 3 to 5 years కిడ్స్కి హెల్ప్ అవుతుంది మేడం. దీంట్లో ఫొనెటిక్ త్రూ ఇంగ్లీష్ లెటర్స్ అంటే ఎక్కువగా సౌండ్స్ బేస్ చేసుకొని ఎలా లెటర్స్ నేర్చుకోవాలనే విషయం నేర్పిస్తుంది. దీంట్లో కూడా పిక్చర్స్, నెక్స్ట్ ఆకారం అంటే రౌండ్, స్క్వేర్ ఇట్లాంటి చిన్న ఆకారాల గురించి పిల్లలకు ఈ యాప్ను నేర్పిస్తారు. ఏబీసీ కిడ్స్ యాప్. దెన్ లాస్ట్ వచ్చేసి కుటికి కిడ్స్ లెర్నింగ్ యాప్. ఇది ఇండియన్ యాప్ మేడం. ఇది అన్ని లోకల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్ గురించి మోడీ గారు కూడా మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో ఈ యాప్ గురించి చెప్పాడనమాట. అంటే పిల్లలకి ఎంత హెల్ప్ అవుతుంది అనే విషయం చెప్పాడు. అయితే ఈ యాప్లో ఏం నేర్చుకోవచ్చు అంటే లెటర్స్, వర్డ్స్, పిక్చర్స్, కలర్స్, పజిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి అనే బేస్ నుంచి కూడా క్లియర్గా నేర్పిస్తుంది. అంతేకాకుండా ఈ యాప్లో ఫెస్టివల్స్ గురించి, ఒక ఫెస్టివల్ జరుపుకుంటున్నామంటే ఆ ఫెస్టివల్ జరుపుకోవడానికి రీజన్ ఏంటి, ఎలా జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలనే విషయాన్ని కూడా చెప్తారు. దాంతోపాటు కల్చర్ని కూడా చెప్తారు. అయితే ఇంతకుముందు చెప్పిన అన్ని యాప్స్ కూడా ఫ్రీ, కానీ ఈ ఒక్క యాప్ మాత్రం పెయిడ్ యాప్ ఉంటుంది. అంటే కొంతవరకు చెల్లించి ఈ యాప్ నుంచి బెనిఫిట్ తీసుకోవచ్చు. మీరు అన్నట్టుగానే ఇవాళ జనరేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ ఏదైతే ఉందో దాని నుంచి మనం దూరం చేయడం కష్టం, మొబైల్ని దూరం చేయడం కష్టం. దాని నుంచి లెర్నింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ యాప్సే నిర్వచనం అని చెప్పుకోవచ్చు. ఇటువంటివి పిల్లలకి మనం డౌన్లోడ్ చేసి వాళ్ళతో ఆడిస్తున్నట్టే ఆడించి నేర్పించే ప్రయత్నం చేస్తే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈజీ అవుతూ ఉంటుంది అండ్ తొందరగా గ్రాప్ చేస్తూ ఉంటారు. చాలామంది పేరెంట్స్కి ఈ యాప్స్ తెలియదు, వాళ్ళందరికీ కూడా ఈ యాప్స్ చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంటాయి. సో ఇలా ఎవరైనా సరే ఇంకా యాప్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, డిజిటల్ మీడియాని మనం ఏ విధంగా యూస్ చేయొచ్చు పిల్లల విషయాల్లో అన్న ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేయాలి అనుకున్నా, కెరీర్ అడ్వైస్ కావాలి అనుకున్నా, వంశీ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.